హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని మొక్కలు రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నామండి. అది ఫ్రిడ్జ్లోకి రీపాటింగ్ అయితే చేస్తాము ఏమో అనుకుంటున్నాము. ఎన్ని మొక్కలు అవుతాయో ఏమో తెలియదు రీపాటింగ్. ఇప్పుడైతే చేద్దామని ఈవినింగ్ 4:30 అయిందండి. కొంచెం వాతావరణం చల్లగా ఉంది, అందుకని ఇప్పుడు మేడ మీదకి అలాగా కాసేపు వచ్చాము. కాసేపు పడుకొని అలా వచ్చేసాము. మళ్ళీ చీకటి పడిపోద్ది కదా అని చెప్పి తొందరగా ఈవినింగ్ ఇప్పుడు 4:30 అయిందండి. ఇప్పుడు ఇదిగో ఈ మొక్క చూపిస్తాను చూడండి, ములగ మొక్క. ములగ మొక్క ఉంది కదా, ఇదైతే రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. ములంకాయలు కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఇదైతే అదే ఫ్రిడ్జ్లు చూపించాను కదా, పాత ఫ్రిడ్జ్లు, అందులోకి అయితే ఇది రీపాటింగ్ చేస్తున్నామండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ మునగ మొక్క అయితే 2 రోజుల ముందు పాత ఫ్రిడ్జ్లో అయితే రీపాటింగ్ చేసామండి. అది కూడా వీడియో చూపిస్తాను మీకు, ఏ విధంగా రీపాటింగ్ చేసామో. అలాగే ఈరోజు వేరే మునగ మొక్క అయితే రీపాటింగ్ చేస్తున్నాము, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే 2 మునగ మొక్కలు 2 పాత ఫ్రిడ్జ్ల్లోనైతే మేము రీపాటింగ్ చేసాము. చాలా చాలా బాగా వచ్చాయండి మొక్కలు అయితే. చాలా బాగా రీపాటింగ్ చేసాము. చూడండి, రీపాటింగ్ చేస్తున్నారు ములగ మొక్క. ఇదిగో అది మట్టి కొంచెం లూజ్ చేశారు, కొంచెం బ్యాక్ జరిపితే అప్పుడు వంచవచ్చు మొక్క. పట్టుకోనా టబ్బు? ఈ టబ్బు పట్టుకుంటే పైకి లాగుతారా? ఓకే, వీడియో తీయడం అవ్వదు, ఈ టబ్బు పట్టుకోవాలంట నేను. జరపండి, వైర్లకేం పర్వాలేదు. చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఈ పూత అయిపోయాక కొమ్మలు తీసేయండి, కొమ్మలు కట్ చేసేయాలి. ఇక ఆల్రెడీ సగం మట్టి నింపాము, ఆల్ మిక్సింగ్ ముందు వీడియోలో చూపించినట్టే అన్నీ కలిపి మిక్స్ చేసాము. తీసేయండి, తీయండి. భలే వచ్చింది కేక్ లాగా. అమ్మో, వేర్లు డిస్టర్బ్ అవ్వలేదు కదా, వేర్లు అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు. కొంచెం జరపండి ఇటువైపు సెంటర్, అలా అంతే చాలు. ఇంకే వేర్లు డిస్టర్బ్ చేయకండి అస్సలు, చాలు. అది సరిపోద్దులేండి. సెంటర్కి ఉంది కదా, మట్టి వేసేద్దాం. అక్కడ ఉంది మట్టి వేసేయండి. బాగానే ఉంది. ఏది బాగుందండి, వేసాను మట్టి. నేను పట్టుకుంటాను మట్టి. మా తల్లి ములగ మొక్క బతుకమ్మ. ఇదే ఫస్ట్ ములగ మొక్క మందే. ఈ మొక్క విత్తనం వేసిన దగ్గర నుంచి ఈ మొక్క వీడియోస్ ఉన్నాయి. వేసేయండి, నాకు భయం వేస్తుంది. మట్టి వేసేయండి, సరిపోయింది. సెంటర్లోనే ఉంది, బాగుంది. వేసేయండి మట్టి. మెయిన్ సార్ ఇట్లా ఎందుకు వేస్తానంటే మళ్ళీ ఇటు వరక్కన్నాను. అండి ఇటువైపు రా, కనిపించు. అయిపోయిందా మొక్క వేయడం? ఇలానా? బాగుంది, బాగా సెట్ అయింది కదా మొక్క.
మునగ మొక్క అయితే రీపాటింగ్ చేసామండి. ఇదే 2 రోజుల ముందు మేము మునగ మొక్క ఇదిగో ఈ ఫ్రిడ్జ్లోని రీపాటింగ్ అయితే చేసాము. ఇందులోని ఒక బెండ మొక్క అయితే వేస్తున్నానండి. అంటే కొంచెం ప్లేస్ ఉంది, మనం ఏదైనా ఆకుకూరలు విత్తనాలైనా తోటకూర అలాంటివి ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మట్టి తక్కువ ఉంది, ఇంకా ఉన్న మట్టి వేసాము. ఇదిగో ఈ విధంగా అయితే మునగ మొక్క రీపాటింగ్ చేసాం. అంటే చాలా చాలా బాగా ఈ ఫ్రిడ్జ్లో అయితే బాగా సెట్ అయ్యాయి. ఇప్పుడు ఈరోజు కూడా ఒక మునగ మొక్క అయితే రీపాటింగ్ చేద్దామని వచ్చాము. ఇదిగో ఇది 100 రూపీస్ టబ్లో, లోతుగున్న టబ్లోనైతే ఇది చూపించాను. ఇది విత్తనం ద్వారాగా వేసిన మొక్క. ఇది ఆల్రెడీ ఈ టబ్లో మట్టి ఎలా కలిపామో, ఈ విత్తనం ఎలా వేసామో, ఎలా మొక్క వచ్చింది అన్నీ కూడా ఉన్నాయండి. పాత వీడియోస్లో ఉంటాయి ఈ మొక్కకు సంబంధించిన వీడియో అయితే. ఇదిగో ములంకాళ్ళు అయితే ఉన్నాయండి. ఇది 2 feet కన్నా పొడవుగా ఉంటుందండి ములంకాళ్ళు అయితే. ఇదిగో ఇక్కడ చాలా ములంకాళ్ళు కాసాయి ఈ చెట్టుకైతే. ఇంకా పూత కూడా ఉంది. ఇదిగో పూత పైన ఉంది. ఈ మొక్క ఇప్పుడు రీపాటింగ్ చేస్తున్నాం. ఇది ఇంకా పూత ఉంది, అక్కడక్కడ పూత అయితే ఉంది. అమ్మమ్మమ్మ కొమ్మలు కొంచెం బ్యాక్ జరపండి. అదిగో మొక్క అయితే వంచారు, వచ్చేస్తుంది. ఇదిగో మొక్క చూడండి. ఇవి తీసి అలా ములంకాయలు తీసినండి. వద్దా? అదిగో ముల పువ్వు ఉంది. ఇదైతే జాగ్రత్తగా వంచి అదిగో తీస్తున్నారు చూడండి. పట్టుకోవాలండి టబ్బు. ఇలా చాలా బాగానే వచ్చేస్తుంది, గట్టిగా ఉంది. ఇద్దరు అవదు. అది చూసారా, ములంకాళ్ళు ఉన్నాయి. అయ్యో తగిలేస్తుంది. వా అదే మొత్తానికైతే తీసేశారు అందులో మొక్క. ఇదిగా టబ్ అయితే రెడీగా పెట్టేసాము. ఎప్పట్లాగే కిచెన్ కంపోస్టు, మట్టి, అన్ని ఆకులు, ఎండిపోయిన ఆకులు, ఇవన్నీ కిచెన్ కంపోస్ట్ చాలా ఉంది ఇందులో. దీంట్లో అయితే దించేస్తున్నాం మొక్క. ములగ మొక్క గ్రేటే ఇలా వచ్చిందంటే. చాలా వెయిట్ ఉన్నా సెంటర్లో పెట్టండి. ఇటు చెప్పినప్పటికీ కొద్దిగా తాళ్ళు ఉన్నాయి. ములంకాయలు తీసేయాలి, రేపు తీద్దాం. బాగానే ఉంది, అది బాగానే ఉందండి. చీకటి అయిపోయింది, మొహం కన్నా కనిపించట్లా. బాగానే ఉంది, చీకటిగా ఉంది. ఇదిగోటండి రీపాటింగ్ అయితే చేసాము ములగ మొక్కని. నైట్ వీడియో తీయడానికి అవ్వలేదు, చీకటి పడిపోయింది. ఇంకా మట్టి పడుతుంది కొంచెం, లేదు
మట్టి ఇంకా ఒక బ్లాక్ టబ్ నిండా మట్టి అయితే ఇందులో పడుతుందండి. ప్రస్తుతానికైతే ఇలా రిపోర్ట్ చేసాము. ఇదిగో చక్కగా నిన్న సరిగ్గా కనిపించలేదు కదా మొక్క. ఇదిగో ములంకాళ్ళు అయితే ఉన్నాయి, ఇప్పుడు తీసేయాలండి. ఇవి చాలా చక్కగా వేసాము మొక్క అయితే. నైట్ కూడా కొంచెం నీళ్ళు వేసాము, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తాను. నైట్ కొంచెం నీళ్ళు వేసాము, ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి. నైట్ అస్సలు వీడియో తీయడానికి కావాలా, చీకటి పడిపోయింది. చక్కగా గ్రో అయిపోద్ది ఈ టబ్లోనైతే. వెడల్పుగా ఉంది కదా, చక్కగా మొక్క గ్రో అయిపోద్దండి. ఈ విధంగా రిపోర్టింగ్ అయితే చేసాము. చూడండి, దూరం నుంచి చూపిస్తాను మీకు. ఇదిగో కనిపిస్తుందా? అది ఇలా ఉంది మొక్క అయితే. ఇక్కడ ఏమైనా ఇంకా మొక్కలు వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏ మొక్కలు లేవు వేయడానికి. ఇందులో ఒక టమాటా మొక్కలు ఒక 2-3, బెండ మొక్కలైనా ఏవైనా వేసుకోవచ్చండి. సైడ్ వెయ్యాలి, మొక్కలు చూసి మళ్ళీ వేస్తాను ఇందులో. చాలా హ్యాపీ అనిపించింది. ఇవి చాలా బాగున్నాయండి. ఇలాంటివి ఫ్రిడ్జ్లు పాతవి ఎక్కడైనా దొరికితే అస్సలు వదులుకోకండి. మొక్కలకి చాలా బాగున్నాయి. ఇవి అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇవి ఇలాంటి పెద్ద మొక్కలకి, ఇలాంటివి ఉంటాయి కదండి, ఫ్రూట్ మొక్కలకైనా, ఇలా మునగ మొక్కలు ఇలాంటి వాటికైతే ఇది చాలా బెస్ట్ అండి. మరి ఎన్ని రోజులు ఈ మన్నుకుంటాయో మరి తెలియదు, కానీ ఇవి చాలా బాగున్నాయి. వెడల్పు ఎక్కువ ఉంది, కొంచెం లోతు కూడా మీకు చూపించాను కదా, 2 feet దగ్గర ఉంది. చాలా బాగున్నాయి ఈ మొక్కలు అయితే. ఫ్రూట్ మొక్కలకి ఇలాంటివి పెద్ద పెద్ద మొక్కలకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఆ ఫ్రిడ్జ్లు అయితే. ఇప్పుడు అన్ని మొక్కలకి నీళ్ళు వేసి ఇవి ములంకాళ్ళు అయితే కోసేస్తాను. పూత చాలా ఎక్కువ ఉందండి. అది పైన ఉంది కదా పూత, చాలా ఎక్కువ ఉంది. అది కట్ చేసేయండి ములంకాళ్ళు. ఇదిగా అక్క ఇలా ఇరిపోయండి చాలు, దాంతో కట్ట ఇక్కడ. అది కట్ చేసేయండి. పెరుగుతుందా? ఇంకోటి ఉంటుంది పెద్దది. అదే నన్ను చూసాను. ఇదిగా ములంకాళ్ళు అయితే తెంపేసాం. 2 feet ఇవి. ఇదిగా ఇంత పెట్టి వేస్తాను. ఈ విధంగా 2 పాత ఫ్రిడ్జ్లోనే 2 మునగ చెట్లు అయితే రిపోర్టింగ్ చేసామండి. చాలా చాలా బాగా రిపోర్టింగ్ అయితే చేసాము. ఈ మునగ చెట్లకి ఈ ఫ్రిడ్జ్లు చాలా చాలా ఉపయోగపడ్డాయండి. మన ఫ్రూట్ ప్లాంట్స్కైనా చాలా ఉపయోగపడతాయి ఈ పాత ఫ్రిడ్జ్లు అయితే. ఇంకా అక్కడ స్క్రాప్ షాప్లోనే ఉంటే ఇంకా కొనాలి. అవి కొనిన తర్వాత కూడా ఇంకా మిగతా మొక్కలు కూడా రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈరోజైతే ఈ మునగ మొక్కలు అయితే రిపోర్టింగ్ చేసామండి. చాలా చాలా బాగుంది. మొక్కలైతే చాలా బాగా గ్రో అవుతాయి ఇందులో అయితే, ఈ పాత ఫ్రిడ్జ్లోనైతే. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.